నా భర్తని నిస్సహాయ స్థితికి తీసుకొచ్చిన దౌర్భాగ్యుణ్ణి వెంట పెట్టుకునొచ్చి చాలా మంచి పని చేశాను అని ఎలా చెప్తున్నావు? నా భర్త ప్రాణాలు తీయడానికి ఇంటికి కత్తితో వచ్చిన వాడివి నువ్వు. నా రక్తానికి అలాంటి ఆలోచనలు రావు. నువ్వు మోసగాడివి. నానమ్మా, స్టాప్ ఇట్. జస్ట్ స్టాప్ ఇట్. ఇంకొకసారి అలా పిలిస్తే ప్రాణం తీసేస్తాను. అఖిల, నీకు నేను చెప్పలేను. నాకు మాట బయటికి వచ్చుంటే మన మనోడు బయటికి వెళ్ళేవాడు కాదు కదా. భవాని నిన్ను రెచ్చగొట్టి ఆలోచించకుండా చేస్తోంది. నువ్వు నిజం తెలుసుకునే లోపు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. బావగారు ఎక్కడికి వెళ్తున్నారు? మనవడి మీద ప్రేమ ఉప్పొంగిందేమో. ఎక్కడికని వెళ్తాడు పాపం. హలో చీపురాంటీ, పడుకున్నావా? నిద్రలోంచి లేపి పడుకున్నావా అని అడుగుతావేంటి? నీకో గుడ్ న్యూస్ చెప్పాలని కాల్ చేశాను నీలమ్మా. గుడ్ న్యూసా? ఏంటిది? బావగారు ఒంటరిగా కనబడితే చాలు, దొరికితే 10,000 అన్నావు కదా. నాకో 1,00,000 ట్రాన్స్ఫర్ చేయి, చెప్తాను. ముందు మ్యాటర్ అర్థమయ్యేలా చెప్పు. అభిని అందరూ తిట్టేస్తున్నారని ఆయనే తీసుకురావడానికి వెళ్ళాడు. ఒంటరిగా వెళ్తున్న వాణ్ణి కిడ్నాప్ చేస్తానన్నావు కదా, కానివ్వు మరి. సూపర్ బాంటీ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. అఖిలక్క మానసికంగా కుంగిపోయింది. ఆస్తి ఐశ్వర్యం నాకు అప్పజెప్పక తప్పదు. ఈ ఇంటికి నేనే మహారాణ్ణవుతాను. రే, ఎక్కడున్నారా? అర్థమవుతుందా? అర్థమైంది మేడం. వెళ్ళండి. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఏమండి? 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 సౌందర్య, చిన్నబాబు, భవానీ. అమ్మా, ఏమైందక్క? ఏమైంది మామ్? మీ డాడీ కనిపించడం లేదు. బావగారు కనపడటం లేదని కంగారు పడుతున్నావా అక్క? ఇక్కడ ఉంటేగా కనపడ్డానికి. ఎక్కడికి వెళ్ళుంటారు? కనిపించట్లేదా? క్రిష్, నువ్వు అటెల్ వెతుకు. అలాగే డాడ్. అందరూ చేయండి. గ్రాండ్పా, 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 గ్రాండ్పా. అంకుల్, గ్రాండ్పా, గ్రాండ్పా, అంకుల్,
గ్రాండ్ పా అంకుల్ లేరేంటి? ఎక్కడ కనిపించట్లేదు. బావగారికి సరిగ్గా మాట కూడా రావడం లేదు. మొత్తం వెతికాం గ్రాని, ఎక్కడ కనబడలేదు. పోలీసులకు ఫోన్ చేయనా? మన పరువు పోతుందేమో. వద్దక్క. విషయం చెప్పకుండా దాచిపెడితే ఆయన ఎలా తిరిగొస్తారు? క్రేష్, ఫోన్ చెయ్యి. ఇదిగో. హలో నరసింహం గారు. చెప్పండి మేడం. మా ఆయన కనిపించడం లేదు. ఇంట్లో వాళ్ళెవరికీ తెలీదు. ఎక్కడికి వెళ్లారో ఏంటో. కంగారు పడకండి మేడం, మేం కనుక్కుంటాం. ఆయన కనిపిస్తే నాకు కాల్ చేయండి ప్లీజ్. ఓకే మేడం. అభి ఏమైనా కిడ్నాప్ చేసుంటాడేమో అక్క. ఎందుకు లాభండాలు వేస్తారు? డౌట్ అమ్మా, డౌటు. ఏ చెప్పకూడదా? మీ నోటికి మంచి మాటలు రావని అందరికీ తెలుసు. నువ్వు నిందలేకు, నిజమేంటో తెలుసుకో. ఆ రోజు కత్తి పట్టుకుని వచ్చాడు, వారసుడు అవ్వాలని చూశాడు. కోట్ల ఆస్తి రానప్పుడు బ్లాక్మెయిల్ చేసి కోట్లు దండుకోవాలనుకున్నాడేమో. అభి ప్రాణముండగా అలా చేయడు. ఆయనకి ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను. అమ్మా, ధైర్యంగా ఉండండమ్మా. అయ్యగారికి ఏమీ కాదు, తిరిగి ఖచ్చితంగా వస్తారు. క్షేమంగా ఉన్నారని తెలిస్తే చాలు. తిరిగి ఎలా తీసుకురావాలో మాకు తెలుసు. మామ్, నేను బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తాను. హలో సార్, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదా? ఒకవేళ మీకు తెలిస్తే వెంటనే మాకు కాల్ చేయండి. అంకుల్ ఎక్కడికి వెళ్లారో, ఏమైపోయారో నాకు కంగారు ఎక్కువైపోతుందా అంటే. మనలా పూర్తి స్పృహలో ఉండి మాట్లాడగలిగితే బాగుండేది. కానీ ఆయనున్న పరిస్థితుల్లో ఎవరు హెల్ప్ చేయకపోవచ్చు. బాధపడకండమ్మా, ఎక్కడున్నా అయ్యగారు క్షేమంగానే ఉంటారు. అవును గ్రాని, నువ్వు ధైర్యంగా ఉంటేనే మేమంతా ధైర్యంగా ఉంటాం, లేదంటే డల్ అయిపోతాం. అక్క, నీలాంబర్ వచ్చింది. నమస్తే ఆంటీ. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఎనీథింగ్ రాంగ్? అవును నీలమ్మా, బావగారి గురించే కంగారు ఎక్కువైంది. ఎక్కడున్నారో ఏంటో. ఆంటీ, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంకుల్ని అభియే కిడ్నాప్ చేశాడనిపిస్తోంది. అనుకున్నా, వాడి పనే అయ్యుంటుందని అనుకున్నా. సాక్ష్యం లేనప్పుడు అభి మీద ఎందుకు నింద వేస్తారు? చేసినా చేసుంటాడు. ఇంతకు ముందు కూడా అఖిలక్కని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశాడు. అభి అలాంటి వాడు కాదు. ఇంతకు ముందు జరిగింది అంటే వాడు అలాంటి వాడు కాదని నువ్వు క్లీన్ న్యూస్ సర్టిఫికెట్ ఇస్తావేంటి? నీలాంబరే, 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 నీలాంబరే. ఏం కావాలి బాబు? రే, మా తాతయ్యని ఎక్కడ దాచిపెట్టారు చెప్పరా, చెప్పరా. ఆ రూమ్ లో అయితే ఒకరున్నారు. మీ తాతయ్య కదా నాకు తెలియదు బాబు. తాతయ్య
తాతయ్య తాతయ్య రేయ్ రేయ్ తలుపు తీరా రేయ్ తలుపు తీరా రేయ్ రేయ్ తలుపు తీరా రేయ్ డోర్ తీరా రేయ్ తాతయ్య రేయ్ తలుపు తీరా రేయ్ రేయ్ ఛా ఓపెన్ చేయి. గ్రాండ్పా? ఏమండి? బావగారు, బావగారు అయ్యగారు ఏమండి? లేవండి ఏమండి? సౌందర్య ఏమండి? తాతయ్య ఇక్కడ ఉన్నాడేంటి? సౌందర్య ఆహాహాహా. మీకేం కాలేదు కదా? ఏం నటిస్తున్నావు అభి? అంకుల్ని ఇక్కడ కట్టేసి దాచిపెట్టి డబ్బులు గుంజాలనుకున్నావా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా అమ్మాయికుళ్ళ నటించు కబి. హ, నీ గురించి మొత్తం తెలిసిపోయింది మాకు. నానమ్మ అది హై! నానమ్మ అభి నానమ్మ తను చెప్పేది తను అలా పిలవకు! అలా పిలవకు! పిలవకు! నానమ్మ నేను చెప్పేది ఓయ్! పెద్ద బాబు రూపంలో ఉన్నావన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా క్షమిస్తూ వచ్చాను. నానమ్మ కానీ నువ్వు అమ్మా అమ్మా ఎంత ధైర్యం రా నీకు? హ? ఏంటి? నా భర్తనే హింసిస్తావా? హై! నానమ్మ, అది- నా భర్తనే హింసిస్తావా? నా భర్తనే హింసిస్తావా? హై! అదేంటి బావగారు అలా కొట్టారు? నోరు మొయ్య. చంపేస్తా మిమ్మల్ని. మీ ఇద్దరిని చంపేస్తా. ఏమండి? అఖిల, ఏమండి? అఖిల, ఈ రాక్షసుల్లా నువ్వు నమ్మింది. పేదబాబు పార్వతుల్ని చంపేసి మన మనవడు అభిని అనాథగా చేసింది ఈ రాక్షసి, ఈ నీలాంబరి. అవునట్లా నువ్వు చూసిన ఆ వీడియోలో ఉన్నదంతా నిజమే. జాగ్రత్తగా విను. బాబుతో పాటు ఈ లెటర్ కూడా వాడికి ఇవ్వు. అర్థమవుతుందా? తీసుకో. మనం అభిని కలవకూడదని, మనమంతా కలిసిపోతామని ఇదిగో ఈ నీలాంబరి మోసం చేస్తూనే వస్తోంది. ఆ రోజు అభిని కత్తి పట్టుకొని వచ్చేలా చేసింది, నన్ను చంపడానికి కూడా పంపించింది కూడా ఈ నీలాంబరే. కిడ్నాప్ చేసింది అభి కాదా? కాదకిలా, ఇదిగో ఈ నీలాంబరే రౌడీలను పంపించి నన్ను ఇక్కడ కట్టిపడేసింది. నన్ను చంపి ఆ నేరాన్ని అభి మీదకి నెట్టేయాలని చూసింది. రేయ్ చూస్తావేంట్రా? ఏయ్! ఒక్క అడుగు ముందుకేస్తే ప్రాణాలతో బతికుంటావని గ్యారంటీ మాత్రం ఇవ్వలేను. జాగ్రత్త. మేడం, ఆ నీలాంబరి భిక్షపతిని అడ్డం పెట్టుకుని అభిని ఆశ్రమంలో చేర్పించింది. ఈ ఆశ్రమంలో అనాథగా పెరిగేలా చేసింది మేడం.
అది ఏయ్! చిన్నబాబు చంపే ఈ నీలాంబర్ని. హేయ్ ఆంటీ! ఆంటీ! నన్ను క్షమించండి. బాగా ప్రతీకారం అంటూ ఎన్నేళ్లు పిచ్చి పనులు చేసుకుంటూ వచ్చాను. నేనెంత దుర్మార్గ పనులు చేసినా నాకు మంచి చెప్పాలని మీరు చాలా ప్రయత్నం చేశారు. నేనే వెళ్ళలేదు. మీ మనవడి కోసం మీరు పడిగాపులు కాస్తున్నారని తెలిసి అనాథలు పెంచాను. చివరికి నేను సాధించేది ఏదీ లేదని ఇప్పుడు అర్థమైంది. మీరందరూ ఒక్కటయ్యాక, అభినందన్ కూడా మీ వారసుడని తెలిసిపోయాక నేను సాధించేదంటూ ఏమీ లేదు. నన్ను క్షమించి వదిలేస్తే నేను ఫారెన్ వెళ్ళిపోతానంటే, లేదంటే మీ చేతిలోనే చచ్చిపోతాను. క్షమించండి ఆంటీ. దీన్ని నమ్మద్దుకులా. ప్రాణాలు తీసేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. దీన్నేం చేయాలో నాకు బాగా తెలుసండి. ఇంకొక క్షణం కూడా మా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. క్రిష్, హోమ్ మినిస్టర్ గారు, ఏంటి నన్ను అలా చూస్తున్నా? సంతోషంలో మాట రావట్లేదు నానమ్మా. అనాథగా బతికి నాకు ఎంత పెద్ద కుటుంబం ఉందని తెలిసాక కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అయింది. అమ్మా సౌందర్య, నువ్వు దొంగని ప్రేమించావని అన్నాను గాని మంచి మనసున్నా నా మనవణ్ణి ప్రేమించావు. మీ ఇద్దరి పెళ్లి నేను ఘనంగా జరిపిస్తాను. మామ్, ధూమ్ ధామ్ గా జరిపించాలి పెళ్లి.
తీన్మార్ డాన్సులు కూడా ఉండాలి. అమ్మా అది శుభం భూయాత్. నమస్కారం నమస్కారం సిద్ధాంత్ గారు. రండి రండి. అయ్యా, మీ క్షేమం కోసం పూజ జరిపించాలనుకున్నాను. మీరు పూర్తిగా కోలుకోవడం మహదానందంగా ఉంది. సిద్ధాంతి గారు సమయానికొచ్చారు. అభికి సౌందర్యకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మంచి ముహూర్తం చూసి పెట్టండి. మళ్ళీ పెళ్ళా? సౌందర్య చెప్పనే లేదు. నాతో కూడా చెప్పలేదు. అందుకేనా మెడ మీద చేయి వేయగానే కంగారు పడేదానివి? క్షమించండి అమ్మా. చెప్పకుండా దాచిపెట్టాను. ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు. నీ భర్తను అందరూ దొంగ అని, ఆగంతకుడని అంటున్నా భరించావు. మర్చిపోమ్మంటే ప్రాణం ఎంత విలవిల్లాడుతుందో నేను అర్థం చేసుకోగలను. సారీ సౌందర్య, తెలియక ఏదేదో వాగేశాను. పర్వాలేదు. ఏంటి పర్వాలేదు? పెళ్లి చేయలేకపోయినా రిసెప్షన్ అయినా గ్రాండ్ గా చేయనివ్వు. సూపర్ గ్రాని. సిద్ధాంత్ గారు, పెళ్లి ఎలాగో అయిపోయింది కదా, రిసెప్షన్ ఎప్పుడు పెట్టుకోమంటారు? మంచి రోజు చూసి చెప్పండి. శుక్రవారం సాయంత్రం 5 నుండి దివ్యమైన ముహూర్తం ఉందండి. ఏర్పాట్లన్నీ అదిరిపోవాలి. క్రిష్ బావ నేను ఇద్దరం ఆర్గనైజ్ చేస్తాం. అబ్బో సిగ్గే. క్రిష్ బావ 3 ముళ్ళేసుకొని అభి సౌందర్య ఎంత ముచ్చటగా ఉన్నారు చూడు. వాళ్ళ ప్రేమ కథకి వాళ్ళే హీరో హీరోయిన్లు కాబట్టి ఖచ్చితంగా బాగుంటారు. హలో మిస్టర్ కృష్ణ అలియాస్ క్రిష్. నేనన్నది మనం కూడా అలా స్టేజ్ మీద ఎప్పుడు ఉంటామా అని. ఓ అదా, స్టెప్ లేయడానికి పిలుస్తారు కదా, అప్పుడు వెళ్దాంలే. అలా కాదు బావా, జంటగా. కలిసే వెళ్దాంలే. క్రేష్, అదిగో పిలుస్తున్నారు చూడు. సరే అయితే పద. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గడ్డం లేని వారింట ఏ శుభకార్యమైనా చాలా గ్రాండ్ గా ఉంటుంది. కలర్ఫుల్ గా జరిగే ఈవెంట్స్ లో హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ హార్టీ వెల్కమ్. చూడచక్కని జంటను ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరినీ ఉద్దేశించి ఇప్పుడు గడ్డమనేని శివశంకర్ గారు మాట్లాడతారు. సార్, గుడ్ ఈవినింగ్. ఘట్టమనేని అన్న మా ఇంటి పేరు వినగానే ఒళ్ళు పులకరించుకుపోయి, హృదయం ద్రవించుకుపోయి, ఇంతకన్నా అదృష్టం ఏమైనా ఉంటుందా అనిపిస్తుంది. 1000 కోట్ల టర్నోవర్లో ఉండే వ్యాపారాలు ఎన్ని ఉన్నా దాని ఆనందం వేళ్లకు 2 ముద్దలు తింటున్నామని గర్వంగా చెప్పుకునే మా కంపెనీ ఎంప్లాయీస్ చూసినప్పుడు మాత్రమే వస్తుంది. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వాళ్లలో ముందు వరుసలో ఉండేది నా శ్రీమతి ఘట్టమనేని అఖిలాండేశ్వరి, మా పెదబాబు ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజా. వీళ్ళిద్దరికీ ఇష్టమైన వ్యక్తి ఎవరో చెప్పుకోండి. అఖిలాండేశ్వరితో జీవితాన్ని పంచుకున్న నేను కాదు, ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్ ఘట్టమనేని బ్యూటీ ప్రొడక్ట్స్ మా బ్రాండ్ అంబాసిడర్ పార్వతినే. ఇక్కడ స్టేజ్ మీద
చిరునవ్వులతో ఉన్న ఆ అమ్మాయి సౌందర్య ఎవరో కాదు, మా పార్వతీ పోలికలతో పుట్టిన తన మేనకోడలు. పక్కనే తోడుగా నీడగా నిలిచిన అభినందన్ ఎవరో కాదు, మా దేవా పార్వతుల కొడుకు, ఘట్టమనేని ఇంటి వారసుడు, ఘట్టమనేని అభినందన్ భూపతి రాజా అని సగర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి నాన్న. రిసెప్షన్ రోజు వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో వారి మాటల్లోనే తెలిసిపోతుంది. ఇక ఇప్పుడు అఖిలాండేశ్వరి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ మామ్. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. రెండు కళ్ళల్లో ఏ కన్ను ఇష్టమని ఎవరైనా అడిగితే కళ్ళు మూసుకుని కూడా సమాధానం చెప్పలేము. అలాగే దేవా పార్వతుల్లో ఎవరంటే ఎక్కువ అభిమానమని అడిగితే కన్న తల్లినైనా నేను కూడా సమాధానం చెప్పలేను. పిడుగుపడినా లెక్క చేయని నా మనస్తత్వాన్ని ఆ పరమేశ్వరుడు నేను కన్న కలల్ని నిజం చేశాడు. వాళ్ళని బావామరదళ్లుగా పుట్టించి ప్రేమించేలా, పెళ్లి చేసుకునేలా, చివరికి మమ్మల్ని కలుసుకునేలా చేశాడు. సంతోషంగా సగర్వంగా ఇప్పుడు చెప్తున్నాను, ఘట్టమనేని అఖిలాండేశ్వరి మనవడు ఘట్టమనేని అభినందన్ నా ఆస్తికి, నా అధికారానికి, అన్నింటికీ వారసుడు. నానమ్మా, నానమ్మా, బాధపడకు. అఖిల, తాతయ్య, మై డియర్ ఫ్రెండ్స్, ఇది నా కుటుంబం. నేను అనాథని కాదని నన్ను ప్రేమించిన సౌందర్య ఎప్పుడూ చెప్తుండేది. అది నిజం, అదే నిజం. మా నాన్నమ్మ, మా తాతయ్య, మహీబాబాయ్, ఐష్ పిన్ని, క్రిష్, చైత్ర, భవానిచ్చిన నాన్ని అందరూ హ్యాపీగా ఉండడమే నా లక్ష్యం, నా కోరిక కూడా. ఇంతకంటే నాకేమవుతు. కుటుంబం అంటే ఇంత బాగుంటుందా అని ఇప్పుడే తెలిసింది. లవ్ యూ ఆల్. వావ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీరు ఏ మాట చెప్తున్నా నాకే హార్ట్ టచింగ్ గా ఉంది. మీ అందరి అనురాగ బంధాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నా మనవరాలి డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందో. వెయిట్ పిన్ని, ఇంకా స్పెషల్ డాన్సులు చాలా ఉన్నాయి. అప్పుడు నీ పెర్ఫార్మెన్స్ చూపిద్దు గానీ. అయితే ఇరగదీస్తాను చిన్నబాబు. మీ గురించి మాకు తెలుసు కదా ఆంటీ. అఖిల, డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎల్ఈడి స్క్రీన్ లో అభినందన సౌందర్య పెళ్లి వీడియో ప్లే చేస్తే అందరూ చూస్తారు. ముందు ఎంటర్టైన్మెంట్ ఫినిష్ అవ్వనివ్వండి డాడీ. పెళ్లి వీడియో తర్వాత ప్లే చేపిద్దాం. ఓకే, డన్. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.